శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొంతకాలంగా సాగునీరు విద్యుత్ ఉత్పత్తిపై సాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం దగ్గర మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టాలనుకున్న నిరసన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. నాగర్ కర్నూలు, అచ్చంపేట ఎమ్మెల్యేలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు మంత్రి. ఏపీ అధికారుల నిర్ణయంతో తన నిరసనను మంత్రి జూపల్లి విరమించుకున్నారు. శ్రీశైలం కుడిగట్టు వద్ద విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని కిందకు వదలడం వల్ల తెలంగాణలో సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరాలకు నీటి నిల్వ ముఖ్యం కానీ విద్యుత్ ఉత్పత్తి కాదు అని స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే నేరుగా ఏపీ జెన్కో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల తెలంగాణ రైతులకు కలిగే నష్టాలను, ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను వారికి వివరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ అభ్యర్థనపై ఏపీ జెన్కో అధికారులు సానుకూలంగా స్పందించారు. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ప్రస్తుతానికి ఆపివేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అధికారుల నుంచి సానుకూల నిర్ణయం రావడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు తన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టుగా ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలుగు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం రాసుకుంది. శ్రీశైలం కుడై జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర విద్యుత్ ప్రక్రియను వెంటనే ఆపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యాడు. ఇదే అంశాన్ని గతంలో ఏపీ జెన్కో అధికారులకు చెప్పినా కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నారని, దీనివల్ల వేసవి కాలంలో సాగునీటి కష్టాలు ఏర్పడతాయని చెప్పి కూడా జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపకపోతే నేడు ఏదైతే శ్రీశైలం కుడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలతో కలిసి నిరసన కార్యక్రమం చేపడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఇప్పటికే జెన్కో అధికారులతో మాట్లాడి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేయాలంటూ కోరారు. దీనికి ఏపీ జెన్కో అధికారులు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించడంతో అక్కడ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేస్తున్నట్లుగా కూడా జెన్కో అధికారులు చెప్పారు. దీంతో ఈరోజు చేపట్టాల్సినటువంటి నిరసన కార్యక్రమం పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్పాడు. ఏదేమైనప్పటికీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మొత్తంగా ఇదొక వాటర్ వార్కు దారితీస్తుందని చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా పూర్తిగా ఇదే విషయాన్ని జెన్కో అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే తాము నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నాడు. గతం నుంచి చాలా కాలం నుండి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కాస్త పూర్తి స్థాయిలో ఇదంతా కూడా తెర మీదకి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు చేపట్టాల్సినటువంటి నిరసన కార్యక్రమం వాయిదా పడడంతో పాటు మరి భవిష్యత్తులో కుడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి ప్రతి అప్డేట్ను కలిసి పంచుకోవాలని చెప్పి కూడా జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమం వాయిదా పడిందని చెప్పి కూడా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, అచ్చంపేట నుండి.